హాయ్ అండి. వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు. ఇల్లాలి ముచ్చట్లు ఛానల్‌లో నా 7వ రోజు బరువు ప్రయాణానికి స్వాగతం. ఈ బ్యాగ్ వచ్చేసి మా ఇంటి ప్రక్కన వాళ్ళది ఫంక్షన్ అండి. వాళ్ళు కనకాభిషేకం చేయించుకుంటున్నారనమాట. వారు మొన్న పిలుపులకు వచ్చినప్పుడు నాకు బొట్టు పెట్టి ఈ బ్యాగ్ ఇచ్చి, ఒక కేజీ సేమియా ప్యాకెట్ కూడా గిఫ్ట్‌గా అందించి, వాళ్ళు బొట్టు పెట్టి పిలిచేసి వెళ్లారనమాట. అప్పటినుంచి ఆ బ్యాగ్ ఆ టేబుల్ మీదే ఉంది తప్ప లోపలికి మాత్రం పెట్టలేదు నేను. అందుకని ఆ బ్యాగ్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇకపోతే నేను ఈరోజు ఊరు వెళ్తున్నానండి. నిన్నేమో విజయవాడ వెళ్ళాను. ఈరోజేమో రాజమండ్రి ఫంక్షన్‌కి వెళ్తున్నాననమాట. వెళ్ళే ముందుగా మనం ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అక్కడ రెడీగా అరేంజ్ చేసి వాళ్ళెవరు ఉండరు. మనకి దొరకదు కాబట్టి, ఇలా మనం వెయిట్ తగ్గే జర్నీలో ఉన్నప్పుడు మనకు కావాల్సింది మనమే తీసుకెళ్ళిపోవడం మంచిదని చెప్పి, నేనొచ్చేసి హాట్ వాటర్‌లో నెయ్యి తీసుకొని కలిపేసుకొని హాట్ వాటర్‌లో పోసుకొని వెళ్ళాను. తర్వాత నాకు కావాల్సిన ఫుడ్డు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాననమాట. ఎందుకంటే ఫంక్షన్ హడావుడిలో వాళ్ళుంటారు. వాళ్ళని అవివ్వండి, ఇవ్వండి అని చెప్పడం మనం అది భావ్యం కాదు కదా! వాళ్ళ హడావుడిలో వాళ్ళుంటారు. అందుకని నాకు కావాల్సిన ఫుడ్ నేనే తీసుకొని వెళ్ళిపోయాను. తర్వాత హాట్ వాటర్‌లో నెయ్యి వేసుకున్నాను కదా! అది ఇప్పుడు తాగడానికనమాట. ఇప్పుడు నన్ను ఫంక్షన్‌కి పిలిచారు కదా! నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. నిన్ను కూడా తెస్తా. నన్నెందుకులేండి. ఏ చింత చిగురు అమ్మే అమ్మాయి ఎంత దేవనా? రూ. 50 పెట్టు. పెట్టు చుట్టాలో తీసుకెళ్ళాలి. బాగా ఇవాళ దొరకలే, బాగా పెట్టనా? నీకు దొరకదు. అదిగో ఏలూరు దారి పొడుక్కుని బోల్డ్ అన్నీ ఉన్నాయి చెట్లు, అక్కడ కోసుకోవచ్చు కదా. మేమా ఆ, పోయినవరండి. అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో. కాయవని పోయినవరు. అవునా? నన్ను తీకండి, నన్ను ఎంత తీస్తున్నారు? ఏమైంది తీస్తే? సరే లోపు నేను హడావుడిగా ఫంక్షన్కి వెళ్ళాలని రెడీ అవుతుంటే, బ్లౌజులు అసలు వెయిట్ తగ్గాను కదండి. ఏ బ్లౌజ్ వేసుకున్నా సరిపోవట్లేదు, ఏ శారీ కట్టుకున్నా కుదరటం లేదనమాట. అంటే బ్లౌజులు లూజ్ అయిపోయాయి బాగానే. అసలే నాకు లేట్ అయిపోయింది, ఎందుకంటే మా వారికి వంట అది చేసి నేను బయలుదేరేసరికి చాలా టైం అయిపోద్ది. పైగా తెలిసిన వాళ్ళు ఫంక్షన్కి పిలిచారన్నాను కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. నేను అసలే హడావుడిగా ఉంటే ఈ లోపు బోల్డన్ని ఫోన్లు, ఏంటి బయలుదేరావా లేదా అని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మా వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు. తర్వాత చింత చిగురు అమ్మాయి వచ్చింది. చింత చిగురు అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. అందుకని చెప్పి చింత చిగురు కూడా తీసుకున్నాననమాట. ఆ అమ్మాయితో కాసేపు సరిపోయింది. ఫోన్‌లొస్తున్నాయి. వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఎలా అయితే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 11 అయిపోయిందనమాట. సరే ఇంటి ప్రక్కన వాళ్ళు పిలిచారు కదా! బావుండదని చెప్పి ఇంగో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో కనకాభిషేకం జరుగుతుంది పెద్దవాళ్ళకి. నేను తీసుకెళ్ళింది వాళ్ళ కోడళ్ళున్నారనమాట. వాళ్ళ కోడళ్ళ చేతిలో పెట్టేసి కనిపించేసి నేను ఫంక్షన్‌కి లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి బయలుదేరిపోయాననమాట. ఆ ఫంక్షన్ తాలూకు చిన్న వీడియో క్లిప్పింగ్ అనమాట. అయితే కనకాభిషేకం అంటే ఏంటో నాకు తెలీదు. సరే చూద్దామని నేను చాలా సరదా పడ్డాను. ముందు 2 రోజుల ముందు నుంచి అనుకుంటున్నా. ఈలోపు అనుకోకుండానే మాకు ఈ ఫంక్షన్ కూడా తగిలింది కదా! ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వెయిట్ జర్నీలో ఉండబట్టి లాంగ్ వెళ్తే నీరసం వస్తదేమో, ఎందుకులే మానేయి అని మా ఆయన గారు అన్నారు. కానీ నాకు అసలైతే ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఆయనకు కుదరలేదు. ఇక నువ్వు మాత్రం ఒక్కదాన్ని బస్సులో వెళ్ళడం ఎందుకులే, మానేయి అని చెప్పారు. కానీ నాకైతే మనసొప్పలేదనమాట. అందుకని ఫంక్షన్‌కి వెళ్ళాల్సొచ్చింది. అక్కడికేమో మా వాళ్ళంతా వస్తారంటే అన్నయ్య, తమ్ముళ్ళు, మరదళ్ళు అందరూ వస్తారు. ఇలా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడే కదా నలుగురిని చూడగలం, కలవగలం. విడిగా అందరి ఒకళ్ళింటికి ఒకళ్ళం వెళ్ళే అసలు టైమే ఉండడం లేదనుకోండి. ఎప్పుడైనా ఇలా ఫంక్షన్‌లోనే కదా కలవడం. అందుకని చెప్పి నాకింకా వెళ్ళలేని ఇదిలో ఉన్నా సరే నేనింక వెళ్ళిపోయాను. ఎందుకంటే వెళ్ళలేని ఇదంటే నాకు నీరసం అది అనేం కాదు. ముందు రోజు విజయవాడ వెళ్ళాను కదా! అసలు ఎండల చూత ఎక్కువగా ఉన్నాయి. మా వారు గొడవనమాట. "అసలే విజయవాడ ఎళ్ళావు, తర్వాత మళ్ళీ ఈ ఊరు వెళ్ళిపోతున్నావు, ఎండల చూత ఎక్కువగా ఉన్నాయి, వెయిట్ లాస్‌లో ఉన్నావు, నీకెందుకొచ్చింది ఈ ప్రయాణం" అది అన్నారు. అన్నా సరే కాదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. నేను మా తమ్ముళ్ళు, మరదళ్ళు అందరమనమాట. కాకపోతే ఈ ఫంక్షన్‌లో మాత్రం నాకు ఒక నా బరువు తగ్గే ప్రయాణంలో నాకు వ్రతభంగం జరిగిందండి. ఎందుకంటే అదిగో చూస్తున్నారు కదా! అసలు నేను ఎంత వద్దని మొత్తుకున్నా సరే మా వాళ్ళెవ్వరు వినలేదనమాట. వినకుండా అసలు "నువ్వు తిండి తినకుండా ఏంటిది? కనీసం ఇది కూడా తీసుకోకూడదా? అసలు వెయిట్ లాస్ అంటే ఫ్రూట్ జ్యూస్‌లే తీసుకోవచ్చు కదా! తీసుకోకపోతే ఎలా?" అని చెప్పేసి గొడవ చేసేసి, అదిగో నా చేతిలో ఉంది కదా ఫ్రూట్ జ్యూసు. ఆ జ్యూస్‌ని ఇచ్చారనమాట. ఇస్తే ఇంకా వాళ్ళని ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేక తాగేసాను. అయితే ఆ రోజు నాతో ఇంకా బలవంతంగా భోజనం కూడా చేపిద్దురు. నా అదృష్టం కొద్దీ ఆ రోజున ఏకాదశి వచ్చింది. మొన్న సండే ఏకాదశి కదండీ! ఆ రోజు వీడియో అనమాట ఇది. ఏకాదశి రావడంతో నేను బ్రతికిపోయాను. లేదంటే గనక వీళ్ళంతా నన్ను బలవంతంగా భోజనం తినిపిచ్చేసేవారనమాట. ఇకపోతే ఇదొచ్చేసి వీళ్ళంతా ఒకే డ్రెస్‌లో ఉన్నారు కదా! చక్కగా బొమ్మల్లాగా ఉన్నారని చెప్పి చిన్న క్లిప్పింగ్ తీశాననమాట. అలా నా ప్రయాణం అలా జరిగిందండి. నేను తీసుకువెళ్ళాను గానీ ఫుడ్డు అస్సలు నాకు ఏమాత్రం సహించలేదు. అసలు నేను తినేలేదు.
ఎందుకంటే నాకు అసలు ఆకలి కానీ, నీరసం గానీ వరుసగా 3 రోజుల నుంచి నాకు వరుస ప్రయాణాలయినా సరే నాకు ఏమాత్రం అలసట కూడా అనిపించలేదు. అనిపించక అసలు నాకు తినాలని కూడా ఏమి అనిపించలేదు. నేను ఎలా అయితే బాక్స్ తీసుకొని వెళ్ళానో మళ్ళీ అదే బాక్స్‌తో ఇంటికి రిటర్న్ వచ్చేసాననమాట సాయంత్రానికి. వేరే మధ్య నేను డైట్ మనం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి ఫ్రూట్ జ్యూసులు గానీ, లేదంటే వేరే స్వీట్లు గానీ, పంచదార కలిసింది గానీ అలా మనం ఏమి తీసుకోకూడదసలు. కానీ ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఇవేం చెప్పినా మనం వాళ్ళు వినరు కాబట్టి నేను ఆ రోజు ఆ జ్యూస్ తాగాల్సొచ్చింది. నేను సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసానండి. ఇదిగోండి నేను ఇంటికొచ్చేసిన తర్వాత తింటున్న ఫుడ్డు. మార్నింగ్ తీసుకెళ్ళాను కదా! అస్సలు తినలేదు. నాకు అసలు కొద్దిగా కూడా ఆకలి వేయలేదు. అయితే ఫస్టే తీయాల్సింది వీడియో. నేను మర్చిపోయాను. సగం తిన్నాక గుర్తొచ్చింది. అందుకని ఇప్పుడు తీస్తున్నాననమాట. ఇదిగోండి సగం తినేసాను. ఇంకా సగం తినాలి. అలా జరిగింది ఈరోజు నా ప్రయాణం. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.